ఆల్రెడీ దీని కింద మోటార్ బిగించారు కదా. అవును సార్. మరి ఇప్పుడు ఆ మోటార్కు బ్యాటరీ పెట్టినా? లేదు సార్, పవర్ ఇచ్చాను. బ్యాటరీతోని ఇది పని చేయదు అనమాట. ఏసీ మోటార్ పనిచేస్తుంది, డీసీ మోటార్ పనిచేస్తుంది, ఏసీ మోటార్ పని చేయదు. అందుకని నేను పవర్ తీసేసుకున్నాను. దీనికి ఒకటి బ్యాటరీ తీసుకొచ్చు, దీనికి తీసుకొచ్చు. నేను అన్నిటికీ ఒక పవర్ తీసుకున్నాను సార్. పవర్ తీసుకున్నాను. ఈ కింది మోటార్ ఆన్ చేసినప్పుడు భూమి తిరుగుతూ ఉంటుంది. ఇది సన్, ఇది నైట్ ఎఫెక్ట్, ఇది డే ఎఫెక్ట్ అన్నమాట. ఇక్కడ మనము ఈ సూర్యుడు వెలుగుకి ఇలా భూమి మీద పడ్డప్పుడు ఇదంతా నైట్గా ఉంటుంది. ఇక్కడ పగలు ఏర్పడినప్పుడు, అమెరికాలో పగలు ఏర్పడితే ఇండియాలో రాత్రి ఉంటుంది. అమెరికాకి మనకి 10.5 hours సుమారుగా టైంలో తేడా ఉంటుందన్నమాట. దాన్ని మనం తెలియచేస్తాము. ఈ భూమికి అక్షాంశాలు, రేఖాంశాలు ఉంటాయి. ఒక్కొక్క రేఖాంశాన్ని సూర్యుడు ముందు నుంచి దాటడానికి ఒక్కొక్క రేఖాంశానికి 4 minutes పడుతుంది. ఈ విధంగా కాలాన్ని మనము గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఏ తరగతిలో చేస్తారు ఇది? సార్ 5th classలో చేస్తాము. 4th లో కూడా భూమి గుండ్రంగా ఉందన్న కాన్సెప్ట్ 3rd కూడా అవసరమే. 4th రాత్రి పగలు అవసరము. 5th అయితే ఇంకా అమెరికా ఇవి ఈ విధంగా అవసరం అన్నమాట. అన్ని ఇది బహుళ తరగతి బోధనకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఈ విధంగానే కాకుండా మనము ఇవన్నిటికీ మనం పేర్లు రాయమనొచ్చు. ఇక్కడ ఈ నైట్ ఇదంతా అడవి ఎఫెక్ట్ ఇచ్చాను. ఈ అడవిలో ఏ ఏ జంతువులు ఉన్నాయి, ఆ జంతువుల పేర్లు చెప్తారు, రాస్తారు, స్పెల్లింగ్స్ వస్తాయి, సంఖ్య వస్తుంది. అంటే గణితంలో చిన్నగా అది వస్తుంది. ఆ జంతువుల పేర్లు ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో చెప్తారు, చెప్పడం వస్తుంది, రాయడం వస్తుంది. దీన్ని ఎలా పని చేస్తుంది అని మనం పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు ఒక ఎస్సే లాగా రాస్తారు. భూమి తిరుగుతూ ఉన్నప్పుడు అందువల్లే మనకు రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. భూమి కొంచెం మీరు గమనించండి, కొంచెం కొంచెం వంగి ఉంది. భూమి కొంచెం వంగి ఉంటుంది. దీనివల్లే ఋతువులు ఏర్పడతాయి. ఈ విధంగా నేను చాలా థీమ్స్ చెప్తా అన్నమాట. దీంతో చేస్తాను సార్. ఎందుకంటే ఇది వంపు తిరిగి ఉండడం వల్లే మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి. ఋతువులు, కాలాలు ఏర్పడుతున్నాయి. కాలాలు సాధారణంగా 3: వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము. అయితే మనకు ఆకురాలే కాలం కూడా మనం ఎక్కువగా చెప్పుకుంటాం సాధారణంగా ప్రతి వాళ్ళకి. అందుకని ఈ సీజన్స్ కూడా నేను వర్షాకాలంలో వాతావరణం ఎలా ఉంటుంది, వర్షాకాలంలో మనం వేసుకోవాల్సిన బట్టలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ గొడుగు వేసుకోవడం కానీ, రెయిన్ సూట్ వేసుకోవడం కానీ, ఇలాంటివి బయటికి ఎక్కువ తిరగకపోవడం కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది వింటర్. అన్ని కాలాలు చెప్తాను సార్. అది సార్, ఇవి సార్ పళ్ళు చెప్తాను సార్. ఇది డైజెస్టివ్ సిస్టమ్. ఇది డైరెక్ట్గా నేను వర్కింగ్ మోడల్లో చేశాను. ఇక్కడ నుంచి నేను నీళ్ళు పోస్తే ఈ కిందికి వచ్చేస్తుంది, అందుకే బౌల్ పెట్టాను. ఇది కూడా కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ సార్. దీంట్లో నీళ్ళు పోస్తే ఇక్కడికి వచ్చేస్తాయి నీళ్లు. ఇక్కడ ఒక బౌల్ పెడతాను. నాకు స్థలాభావం వల్ల నేను పెట్టలేకపోయాను. ఇది శ్వాస ప్రక్రియ. ఉన్నాయి బాటిల్ అని శ్వాస వ్యవస్థ సార్. ఈ ఊదినప్పుడు ఊపిరితిత్తులు ఊపుతాయి. ఇది మళ్ళీ ఊపిరి తీసినప్పుడు కిందికి పడిపోతుంది. ఈ విధంగా దీన్ని పిల్లలు వాడి ఎలా పనిచేస్తున్నాయో చూస్తారన్నమాట. ఇవన్నీ బాడీ సిస్టమ్స్ అన్నీ చేశాను సార్. పెద్ద గ్లాసులు ఇచ్చాను పోసొచ్చి. కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ సార్. ఇవి ఇది గొంతు అనుకోండి, దీంట్లో తాగిన తర్వాత కిడ్నీలోంచి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ అయ్యి కిందికి వచ్చేస్తాయి, మూత్రనాళం ద్వారా కిందికి వచ్చేస్తాయి నీళ్ళు. ఇది సార్ డైజెస్టివ్ సిస్టమ్. కూడా డైజెస్టివ్ సిస్టంలో ఆహార నాళం నుంచి వచ్చి కాలేయం నుంచి ఇక్కడ జీర్ణాశయానికి వస్తాయి. ఇక్కడ నుంచి చిన్న ప్రేవులోకి ఇంటెస్టైన్లోకి వెళ్తాయి. ఇంటెస్టైన్ నుంచి పెద్ద ప్రేవు లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అక్కడి నుంచి పాయువు యానస్ నుంచి కిందికి వచ్చేస్తుంది. ఆహారము జీర్ణమే. ఇది ఆహారం ఏ విధంగా జీర్ణం అవుతుందో అది పద్ధతి సార్. పళ్ళు చూడండి సార్. ఇవి మన నోరు, దంతాలు. పైన అప్పర్ జా, లోవర్ జా. ఇక్కడ 16 పళ్ళు ఉంటాయి, కింద 16 పళ్ళు ఉంటాయి. ఇది మన నాలుక. ఈ నాలుకలో మనము
రుచి మొగ్గలు అంటారు వీటిని. ఇక్కడ బిట్టర్ని చేదుని రుచి చూస్తాం, ఇక్కడ పులుపుని రుచి చూస్తాం, ఇక్కడ సాల్టీని చూస్తాం, ఇక్కడ ఉప్పు, ఇక్కడ తీపి రుచి చూస్తాం. 5th క్లాస్ ఉంది సార్. సామర్థ్యం ఏం తీసుకుంటారు? సామర్థ్యము మానవ శరీర భాగాలు సార్. సామర్థ్యము మన సామర్థ్యాలు తీసుకునే వరకు చాలా తీసుకుంటాను సార్. పళ్ళు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ ఎలా ఆహారం తినాలి వస్తాయి. విషయ అవగాహన కిందకి వస్తాయి. నేను ఇంకా ఇది ప్లేవే మెథడ్ కింద కూడా వాడతాను. నేను ప్లేవే మెథడ్ వాడతాను, ప్లస్ లాంగ్వేజ్కి మ్యాథ్స్కి కూడా మనం వాడచ్చు సార్. ఇక్కడ ఇవి ఏ దంతాలు ఇవి విసురు దంతాలు. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్. నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ మా పిల్లలే చెప్తారు మా స్కూల్కి ఎవరైనా వస్తే. ఇవి దంతాల రకాలు కూడా వచ్చినాయి. దంతాల రకాలు, నములు దంతాలు, కెనైన్స్, ఇవి కూర దంతాలు, ఇవి 4 కొరుకు దంతాలు. ఇప్పుడు పిల్లలతో నేనేం చేస్తానంటే రోజు బ్రష్, ఆరోగ్యం కూడా మెయిన్. మన నోట్లో ఉన్న భాగాలు వచ్చిన తర్వాత మనము నోరు పాడైతే మొత్తం ఆరోగ్యం పాడవుతుంది. అందుకని నోటిని మనం శుభ్రం చేసుకోవాలి. ట్వైస్ ఏ డే మనం బ్రష్ చేయాలి. బ్రష్ని ఏ విధంగా చేయాలి, మనము బ్రష్ చేసుకునే విధానం నెక్స్ట్ టైం ట్రై చేస్తాను సార్. అంటే ఇవి హాఫ్ క్లోజ్ చేయాల్సిందే. మనము పళ్ళని, చిగుళ్ళను కూడా మనం బ్రష్ చేయాలి. ఇవి చిగుళ్ళు సార్. చిగుళ్ళని మసాజ్ చేయాలి. రోజు మనం తోమేటప్పుడు వేలితోని చిగుళ్ళను మసాజ్ చేయాలి. బ్రష్తోని ఇలా పైకి తోమాలి, మళ్ళీ మొత్తం పైకే తోమాలి. అప్ డౌన్ చేయకూడదు, పైకే తోమాలి. ఇక్కడ సర్కిల్స్ తోమాలి, లోపల పళ్ళకు సర్కిల్స్ లాగా తోమాలి. ఈ పైన కూడా సర్కిల్స్ తోమాలి. ఇలా తోమిన తర్వాత ఈ విధముగా తోమకూడదు. రోజు ఈ విధంగా తోమిన తర్వాత టంగ్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మనము టంగ్ని క్లీన్ చేయకపోతే ఈ మధ్యలో ఇక్కడ నల్లగా ఉన్నాయి చూడండి సార్, ఇలా మనం తిన్న ఆహార పదార్థాలు వాటిలో ఇరికిపోయి ఉంటాయి. తర్వాత మనము బ్రష్ సరిగ్గా చేయకపోతే ఈ పళ్ళకు మనకు డిఫరెన్స్ కనపడుతుందా సార్? వేరియేషన్, కలర్ వేరుగా ఉంది. ఎందుకు అనంటే సరిగ్గా బ్రష్ చేయకపోయేసరికి ఈ పళ్ళు ఈ విధంగా రంగు మారినాయి అన్నమాట. ఈ విధంగా రంగు మారుతాయి. ఇంకా మనము బ్రష్ శుభ్రంగా చేసుకోకపోతే క్యావిటీస్ వస్తాయి. క్యావిటీస్ పళ్ళు పుచ్చుతాయి అన్నమాట. ఇవన్నీ మనము శుభ్రంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిల్లలకు టంగ్ క్లీన్ చేసుకోవాలి. బ్రష్ పిల్లలతో నేను ఏం చేస్తానంటే, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వాడుతూనే చేశారు. అవును సార్. అది అట్ట. ఈ చిగుర్లు వచ్చేసరికి పాతకాలంలో చాటలకు పూస్తారు చూడండి, పేపర్ మెంతులు రుబ్బి, అది రుబ్బి ఇది చేసి దీని మీద కలరింగ్ ఇచ్చా. అప్పుడు మనకి న్యాచురల్ చిగుళ్ళు లాగా అగుపడతాయి సార్. అయితే నేను ఇది కొత్తగా చేయలేదు సార్. దాదాపు 5 years అవుతుంది. ఇది నేను స్కూల్లో వాడుతున్నది. అందుకే కొంచెం మనకి ఈ చొట్టలు ఇవి సార్, ఇవి ఆట అన్నమాట. పిల్లలకి ఆట ఒకటి పిక్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది, పులుపు రుచి తెలపండి. ఎక్కడ తెలుస్తుంది మనకు పులుపు రుచి? పులుపు రుచి ఇక్కడ తెలుస్తుంది, చూపించాలి. పిల్లలు ఆడతారు. పిల్లలతోని ఇంటరాక్ట్ చేయిస్తాము. బహుళ తరగతి బోధనకు ఇది బాగుంటుంది. మొత్తం ఎన్ని పళ్ళు ఉన్నాయో లెక్క పెట్టండి. ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి సార్. ఇవన్నీ నములు దంతాలు ఎక్కడ, మోలార్స్ ఎక్కడ, మోలార్స్ తెలుగులో ఏమంటారు, ఈ విధంగా ఈ దంతాలు ఎన్ని, ఈ దంతాలు ఎన్ని, ఈ విధంగా నాకు ఈ టీఎల్ఎం చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ప్లస్ చదువుతారు. వీటన్నింటివి స్పెల్లింగ్స్ రాస్తారు, మళ్ళీ కౌంట్ చేస్తారు. కాబట్టి మనము చిన్నపిల్లలకు గణితం చెప్పొచ్చు, స్పెల్లింగ్స్ చెప్పొచ్చు, భాష చెప్పొచ్చు. పూర్తిగా వాడారు మీరు, మొత్తం మిక్స్ చేశారన్నమాట భాషను. థ్యాంక్ యూ సార్. సార్ మనకి బహుళ తరగతి బోధన కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి ఏం చెప్పాను సార్. కొంచెం ఇట్లా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు 3 తరగతులను పెట్టుకుంటా సార్. ఇది బాడీ పార్ట్స్ సార్. సార్ ఇంకొక చిన్న అంశం ఒకటి చూడండి సార్, పిల్లలకి చాలా అట్రాక్టివ్గా చేసేది. ఒకసారి ఇటు రండి సార్. ఇది మై
ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అనుకోండి. థర్డ్ క్లాస్కి చెప్పొచ్చు, కొంచెం డెప్త్గా ఫోర్త్ ఫిఫ్త్ కూడా చెప్పొచ్చు. ఫ్యామిలీలో మార్పులు, Okay. కొత్త వాళ్ళు రావటం, పాత వాళ్ళు ఈ చేంజెస్ ఇవన్నీ చెప్పొచ్చు. ఇది థర్డ్ క్లాస్ బాగా ఎంజాయ్ చేస్తారు సార్. ఈ విధంగా ఉంటుంది. నాకు ఇక్కడ స్థలం లేదు. ఈ ఫ్యామిలీని ఇట్లా మదర్, ఫాదర్, కజిన్స్, సిస్టర్, బ్రదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఆంట్, అంకుల్, దీస్ ఆర్ కాల్డ్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ బిగ్ ఫ్యామిలీ. ఇదంతా ఉంటే తర్వాత మనము వీటిని కొన్ని తీసివేయవచ్చు. ఒకసారి పట్టుకోండి. తీసేయవచ్చా? వెల్క్రో పెట్టి చేశాను సార్. ఇవి తీసివేయవచ్చు, పిల్లలు ఆడతారు సార్. ఇవి ఏ వచ్చుకున్నాము. ఇది నేను సమస్తమైన చార్ట్స్ నా వెనకాల ఉన్నాయి, అన్ని పెడతాను. స్టిక్కింగ్ ఈజీ అవుతుంది. ఇది మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, వీళ్ళే ఉండేది స్మాల్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత స్మాల్ ఫ్యామిలీ. ఇది చేసిన తర్వాత నేనేం చేస్తానంటే పిల్లలకి ఈ అట్టను ఇచ్చేసి ఇట్లా పెట్టండి, మళ్ళీ పెట్టుకున్నాం, ఇలా పెట్టేసి ఈ అట్టను ఇచ్చేసి మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు వాళ్ళే స్టిక్ చేయాలి. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇవి మీ పెడతారు. పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, దీంట్లో వేరుతారు. వైఫ్ అండ్ హస్బెండ్. అమ్మాయి అనుకోండి, మీ ఇక్కడ పెడుతుంది మై మదర్. ఇక్కడ వెతుకుతారు. అప్పుడు వెతికినప్పుడు వాళ్ళకి స్పెల్లింగ్స్ వస్తాయి, గుర్తుపట్టడం వస్తుంది, ఫ్యామిలీలో ఎవరు ఉంటారో తెలుస్తుంది. కాన్సెప్ట్ అర్థమైంది సార్. ఇట్లా ఫాదర్ తీయండి. వెల్క్రో సార్, వెల్క్రో ఇటు అటు పెట్టేస్తే అది స్టిక్ అవుతుంది. చాలా బాగుంది సార్. సీజన్స్ ఇవి సార్. బాడీ పార్ట్స్ మీ రెండు పార్ట్స్ తీసుకున్నాం మేడం, ఇంపార్టెంట్ పార్ట్స్ రెండు తీసుకున్నాము. Okay, ఇది కోరిలేటెడ్ ఉంది కాబట్టి దీన్ని మనం చెక్ చేసుకున్నాం. మిగతా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. మాకైతే సార్ నా వాటర్ సర్కిల్ చూడండి. ఫోటోసింథసిస్ సార్. ఇది ఫోటోసింథసిస్ అనే పదం మనకి లేదు ప్రైమరీ స్కూల్లో. కాకపోతే నా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ వైపు సార్, ఇది కొంచెం పైకి పట్టుకోండి, పైకి పట్టుకోండి. ఇక్కడ మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే విధం ఒకటి, ఇక్కడ వైపు కిరణజన్య సంయోగ క్రియ. అయితే మనం ఏం చేస్తామంటే తరగతి గదిలో 3-4 స్థాయిల పిల్లలు ఉంటారు, ఒకే స్థాయి పిల్లలు ఉండరు. ఆ స్థాయిని అనుసరించి చిన్న స్థాయి అనుకోండి, మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి దీన్ని బట్టి నేను చెప్తాను. మొక్కలు సన్లైట్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్, మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదులుతాయి, గ్లూకోజ్ తయారు చేసుకుంటాయి ఈ మొక్కలు. దీంతో తీసుకున్నాము. జడ్జిమెంట్ టైం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.